హాయ్ ఫ్రెండ్స్, మేడారం ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర. ఇందులో 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఎందుకు జరుపుకుంటాము మన మేడారం జాతరని. ఈ పవిత్రమైన జాతరకు లక్షలాది మంది కోట్లల్లో రావడం జరుగుతుంది. దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేడారం జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు? మేడారం జాతర అనేది సాధారణ పండుగ కాదు. ఇది గిరిజనుల ఆచారం, సంస్కృతి, ప్రకృతితో సంబంధమైనది. కాబట్టి ఇది ఒక మహా ఉత్సవం. గిరిజనుల నమ్మకం ప్రకారం సమ్మక్క సారక్కలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మేడారం అడవులకు వస్తారు. అందుకే వారిని స్వాగతించడానికి, అలాగే వాళ్ళ కష్టాలను చెప్పుకోవడానికి 2 నెలలకు ఒక్కసారి మాత్రమే జాతర నిర్వహిస్తారు. ప్రకృతి వ్యవసాయంతో సంబంధం అంటే ఏంటి? ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. 2 సంవత్సరాలు అంటే పంటలు పండే సమయం, వర్షాలు కురిసే చక్రం, ప్రకృతి సమతుల్యత అని అర్థం. చక్కగా వ్యవసాయంలో ముందుకు పోవాలి, అలాగే మన ప్రకృతిలో ఉన్న దేవతలను ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళ కృప సంపూర్ణంగా లభిస్తుందని వారి నమ్మకం. సమ్మక్క సారక్కలు ఆజ్ఞ పెద్దలు చెప్తారు. సమ్మక్క తల్లి ప్రతి ఏడాది కాదు, 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూజించాలి అని ఆజ్ఞ ఇచ్చిందట. అందుకే ఈ సాంప్రదాయాన్ని వందల ఏళ్ళుగా ఎవరూ మార్చలేదు. భక్తుల విశ్వాసం 2 నెలలకు ఒకసారి జరిగే జాతర కాబట్టి భక్తుల సంఖ్య లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వస్తారు. అడవిలోని దేవతలను దర్శించుకుంటారు. ఇదే మన మేడారం జాతర యొక్క ప్రత్యేకత. అలాగే ఇది భక్తి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన గిరిజన సంస్కృతి అన్నమాట. కాబట్టి మేడారం జాతర అంటే దేవతల ఆజ్ఞ, గిరిజన సాంప్రదాయం, ప్రకృతి నమ్మకం. ఈ 3 కారణాల వల్లే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనము జరుపుకుంటాము ఈ జాతరని. అలాగే మన సమ్మక్క సారక్కలు 2 సంవత్సరాలకే వస్తారు. ఇలాంటి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. జై సమ్మక్క, జై సారక్క.